నమస్తే సకులు. ఈరోజు కథ 1961లో ప్రచురితమైంది. కథ పేరు ముగ్గురు పెళ్లి కొడుకులు. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు వద్దకు వెళ్ళి దానిపైనుంచి శవాన్ని దింపి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎంత చెప్పినా నీవు ఈ శ్రమ మానకుండా ఉన్నావు. నీ పట్టుదల నిజంగా సాటిలేనిది. కనీసం నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పుణ్యసేనుడు అనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన వద్ద ఒక బ్రాహ్మడు మంత్రిగా ఉండేవాడు. ఆయన పేరు హరిస్వామి. ఈ హరిస్వామి చాలా సజ్జనుడే కాక రాజకార్యాలలో సమర్థుడు కూడాను. హరిస్వామికి దేవస్వామి అనే కొడుకు, సోమప్రభ అనే కూతురు ఉండేవారు. దేవస్వామి తండ్రికి తగిన కొడుకు. చాలా బుద్ధిమంతుడు. ఇక సోమప్రభ భూలోక రంభ అని చెప్పవచ్చు. సోమప్రభకు యవనం వచ్చాక తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆలోచించసాగారు. తాను అసాధారణ సౌందర్యవతిని అన్న ఉద్దేశంతో సోమప్రభ ఎవరినో ఒకరిని పెళ్లాడటం ఇష్టం లేక మహాసూర్యుడో, మహాజ్ఞానో, మహావిజ్ఞానో అయితే తప్ప తనకు పెళ్లి చేయవద్దని తల్లికి చెప్పి ఆ సంగతి తన అన్నకు, తండ్రికి కూడా చెప్పించింది. ఈ షరతుకి అందరూ సమ్మతించారు. ఇంతలో ఒక దక్షిణ దేశపు రాజు ఉజ్జయినిపైకి దండెత్తి వచ్చాడు. పుణ్యసేన మహారాజు ఆ శత్రురాజుతో సంధి రాయబారం జరప నిశ్చయించి తన రాయబారిగా వెళ్ళమని హరిస్వామిని పంపాడు. హరిస్వామి దక్షిణ దేశానికి వెళ్ళి తాను వచ్చిన పని పూర్తి చేశాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి వద్దకు వచ్చి, అయ్యా, మీ కుమార్తె గొప్ప సౌందర్యవతి అని విన్నాను. ఆమెను నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. దానికి హరిస్వామి, నాయన, నా కూతుర్ను చేసుకునేవాడు గొప్ప సూర్యుడైనా కావాలి, జ్ఞాని అయినా కావాలి, విజ్ఞాని అయినా కావాలి. నీవు ఏ తరగతి కిందకి వస్తావు అని అడిగాడు. నేను విజ్ఞానిని అన్నాడు ఆ యువకుడు. ఏది, నీ విజ్ఞానం కొంచెం ప్రదర్శించు అన్నాడు హరిస్వామి. ఆ యువకుడు తమ విజ్ఞానంతో ఒక విమానం తయారు చేసి ఉన్నాడు. అతను హరిస్వామిని అందులో ఎక్కించుకుని ఆకాశ మార్గాన లోకాలన్నీ తిప్పి తెచ్చాడు. భేష్, నీవు మా అమ్మాయికి తగిన వాడివే. ఇంకొక వారం రోజుల్లో ఉజ్జయినికి రా. ఆనాడు పెళ్లికి మంచి ముహూర్తం ఉన్నది. నీకు మా అమ్మాయిని ఇచ్చి చేస్తాను అని హరిస్వామి ఆ యువకుడికి మాట ఇచ్చాడు. ఇది జరిగిన సమయంలో ఉజ్జయినిలో మరొక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి కొడుకైన దేవస్వామి వద్దకు వచ్చి, నాకు మీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు. దేవస్వామి అతనితో, గొప్ప సూర్యుడో, జ్ఞానో, విజ్ఞానో అయితే తప్ప మా చెల్లెలు పెళ్ళాడదు. నీవు దేని కిందకి వస్తావు అని అడిగాడు. నేను సమస్త శస్త్రాస్త్ర విద్యలలోనూ ఆరితేరిన సూర్యుడిని అంటూ ఆ యువకుడు తన విద్యాపాఠవాన్ని దేవస్వామికి ప్రదర్శించి చూపాడు. దేవస్వామి తృప్తిపడి అతనితో, ఇంకొక వారానికి మంచి ముహూర్తం ఉన్నది. ఆ రోజున మా ఇంటికి వచ్చినట్లయితే నీకు మా చెల్లినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ రోజునే హరిస్వామి భార్య వద్దకు మరొక బ్రాహ్మణ యువకుడు వచ్చి, అమ్మ, మీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. ఆమె కూడా అతనితో తన కుమార్తెకు గల నియమాలను తెలిపి, నాయన, నీవు ఏ రకమైన సూర్యుడివో చెప్పు అని అడిగింది. నేను జ్ఞానిని. ఈ క్షణాన ఎక్కడ ఏమి జరుగుతున్నది నేను తెలుసుకోగలను అన్నాడు యువకుడు. ఆ సంగతి రుజువు చేయడానికి అతను కొన్ని దృష్టాంతరాలు చూపాడు. సోమప్రభ తల్లి తృప్తిపడి అతనితో, నాయన, సరిగా ఒక వారానికి మంచి ముహూర్తం ఉన్నది. ఆనాడు మా ఇంటికి వచ్చావంటే నీకు మా అమ్మాయినిచ్చి చేస్తాను అని చెప్పింది. ఈ విధంగా హరిస్వామి, దేవస్వామి, అతని తల్లి ఒకరికి తెలియకుండా ఒకరు సోమప్రభకు ముగ్గురు వరులను ఏర్పాటు చేశారు. హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చి తాను ఒక సంబంధానికి మాట ఇచ్చాను అని చెప్పగానే మిగిలిన ఇద్దరు కూడా తాము అలాగే చేశామని బయటపెట్టారు. ఈ చిక్కు నుంచి ఎలా బయటపడగలమా అని వారు చింతించసాగారు. వారం తిరిగింది. ముహూర్తం రోజు వచ్చింది. ముగ్గురు పెళ్లి కొడుకులు హరిస్వామి ఇంటికి వచ్చారు. ఈ సమస్య ఎలా పరిష్కరించడమా అనుకుంటూ ఉండగా సోమప్రభ కాస్త మాయమైంది. ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికారు. ఎంత వెతికినా ఆమె జాడ తెలియరాలేదు. అప్పుడు పెళ్లి కొడుకులలో జ్ఞాని అయిన వాడిని హరిస్వామి, ఓ జ్ఞాని, నీకు నిజంగా జ్ఞానమే ఉంటే నా కూతురు ఏమైందో చెప్పు అని అడిగాడు. వింధ్యారణ్యంలో ఉండే ధూమసికుడు అనే రాక్షసుడు మీ కుమార్తెను ఎత్తుకుపోయాడు. ఆమె ఇప్పుడు వాడి ఇంట ఉన్నది అని జ్ఞాని చెప్పాడు.
అయ్యో, ఎక్కడి వింధ్యారణ్యం, అక్కడికి ఎలా వెళ్ళడం, వెళితే మటుకు దాన్ని రాక్షసుడి బారి నుంచి తప్పించి ముహూర్తానికి పెళ్లి చేయడం ఎలా అని హరిస్వామి మొత్తుకున్నాడు. మీరేం విచారించకండి, మనం అందరము ఒక్క క్షణంలో మీ అమ్మాయి ఉన్న చోటికి వెళ్ళడానికి నా విమానం ఉన్నది అన్నాడు విజ్ఞాని పెళ్ళికొడుకు. అతని విమానంలో అందరూ ఎక్కారు. సమస్త శస్త్రాస్త్రాలతో సూర్యుడు కూడా ఎక్కాడు. క్షణంలో విమానం వింధ్యారణ్యం చేరుకుని ధూమశిఖుడు ఇంటి ముందు వాలింది. అందరూ విమానం నుంచి దిగారు. ధూమశిఖుడు కారాలు మిరియాలు నూరుతూ వారిపైకి వచ్చాడు. సూర్యుడు తన అస్త్రశస్త్ర నైపుణ్యం అంతా ప్రయోగించి ఆ రాక్షసుడితో పోరాడి చివరకు ఒక అర్ధచంద్రబాణంతో వాడి మెడ తెగేశాడు. తర్వాత అందరూ కలిసి సోమప్రభను తీసుకుని విమానంలో బయలుదేరి హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చారు. ముహూర్తం సమీపిస్తున్నది. కానీ సోమప్రభను నేను పెళ్లాడుతాను అంటే నేను అంటూ ముగ్గురు పెళ్లి కొడుకులు హరిస్వామి ముందు తయారయ్యారు. సోమప్రభ ఎక్కడ ఉన్నది, నేను చెప్పకపోతే మీకు ఆమె ఎట్లా దక్కేది? నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు జ్ఞాని. ఆమె ఎక్కడ ఉంటే మాత్రం నా విమానం లేకపోతే ఆమెను రక్షించడానికి అవకాశం ఎక్కడిది? నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు విజ్ఞాని. రాక్షసుడిని చంపి ఆమెను రక్షించిన వాడిని నేనుండగా మరొకరు ఆమెను ఎట్లా పెళ్లాడతారు అన్నాడు సూర్యుడు. వీరి వాదనలలో ఎవరిది ఎక్కువ బలమైన వాదన తెలియక హరిస్వామి తికమకపడ్డాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురు పెళ్లి కొడుకులలోనూ సోమప్రభను పెళ్లాడడానికి ఎక్కువ అర్హత కలవారు ఎవరు? సూర్యుడా, జ్ఞాన, విజ్ఞాన? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సోమప్రభను పెళ్లాడడానికి నిజంగా అర్హుడు సూర్యుడే. అతడే తన ప్రాణాలు ఒడ్డి రాక్షసుడితో పోరి ఆమెను రక్షించాడు. జ్ఞాని కానీ విజ్ఞాని కానీ అతనికి సహాయకులుగా మాత్రమే ఉన్నారు. జ్ఞానము విజ్ఞానము సాధనలే కానీ పరమార్థం ఎన్నడూ కావు అని చెప్పాడు. రాజుకి ఈ విధముగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ. లంకె బిందెలు. ఒక జమీందారు గారి గ్రామంలో ఒక నిరుపేద రైతు ఉండేవాడు. వాడి దుస్థితి చూసి జమీందారు వాడికి కొద్దిపాటి బంజరు పొలం ఇచ్చి బతికి ఉన్నంత కాలము అనుభవించమన్నాడు. ఒకనాడు రైతు తన చెక్క దున్నుతూ ఉండగా నాగలికి ఏదో అడ్డు తగిలింది. తవ్వి చూస్తే లంక బిందెలు కనపడ్డాయి. వాటి నిండా బంగారు కాసులు ఉన్నాయి. ఆ బిందెలను ఎలాగైనా పరాయివాడికి అన్నుపడకుండా ఇంటికి చేర్చుకుంటే తన దరిద్రం తీరిపోతుంది. ఈ లంక బిందెల మాట మరో ప్రాణి చెవిన పడిందో వాటిలో ఒక్క కాసు కూడా తనకు దక్కదు అని అనుకున్నాడు. అంతా వాటిలో మిగతావన్నీ జమీందారు చెవులు మెలేసి తీసుకుంటాడు. అయితే ఆ బిందెలు చాలా బరువు ఉన్నాయి. తాను ఒక్కడు ఇంటికి చేర్చడం చాలా కష్టం. తన భార్య కూడా సహాయపడాలి. కానీ దాని నోట నువ్వు గింజ దాగదు. అది ఉట్టి వెర్రిబాగులది. రైతు ఎంతోసేపు దీర్ఘంగా ఆలోచించి చివరికి కర్తవ్యం నిర్ణయించుకున్నాడు. చీకటి పడగానే వాడు కొన్ని చేపలు, ఒక కోడి కొన్నాడు. చేపలను తెచ్చి తన దొడ్లో ఉన్న ఉచ్చులలో పెట్టాడు. కోడి పెట్టను తీసుకుపోయి చెరువులో వేసిన వలలో పెట్టేశాడు. తర్వాత ఖాళీ చేతులతో ఇంట్లోకి వెళ్ళాడు. ఎప్పుడూ ఉత్త చేతులాడించుకుంటూ వస్తావు, వంట ఏం చేయను అని పెళ్ళాం లబలబలాడింది. ఊరికే అరవకు, దొడ్లో ఉచ్చులు వేశాను, ఏమైనా పడ్డాయేమో చూద్దాం పదా, చెరువులో వల వేసి వచ్చాను, అందులో కూడా ఏమైనా చిక్కు ఉండవచ్చు అన్నాడు రైతు. ఇద్దరూ బయలుదేరారు. ఉచ్చులో చేపలు దొరికాయి, వలలో కోడి చిక్కింది. ఎంత చిత్రం, ఎంత చిత్రం అన్నది రైతు పెళ్ళాం. ఇదేం చూసావు, ఇంతకన్నా చిత్రం చెబుతా విను. మన పొలంలో లంకె బిందెలు దొరికాయి. అర్ధరాత్రి వేళ మనం పోయి వాటిని తెచ్చుకోవాలి. ఎవరికీ తెలియరాదు సుమా, అలా తెలిస్తే ఆ లంకె బిందెల్లో ఉన్న బంగారం మనకు దక్కదు, జాగ్రత్త అన్నాడు రైతు. ఇద్దరూ చీకట్లో పడి పొలానికి వెళ్ళారు. అక్కడ ఒక చోట ఎర్రనీళ్ళు, ఒక మండ సిద్ధంగా ఉంచాడు రైతు. ఆ చీకట్లో వాడు మండను ఎర్రనీళ్ళలో ముంచి తన పెళ్ళాం మీద విదిలించి, వాన కురుస్తోందేమిటి అంటూ పెళ్ళాం తలెత్తి చూసింది. ఎక్కడ చిన్న మబ్బు తునకు కూడా లేదు. నక్షత్రాలు మిలమిలా మెరుస్తున్నాయి. మబ్బు లేకుండా వానేమిటి అన్నది రైతు పెళ్ళాం. అట్లాగా, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ వాన అన్నాడు రైతు. ఈలోపు చూడగా మబ్బు లేని వాన నెత్తురు వాన, నీకు తెలీదా అన్నాడు రైతు. ఆహా అన్నది రైతు పెళ్ళాం. ఆ తర్వాత ఇద్దరూ లంకె బిందెలు మోసుకుని ఇంటికి బయలుదేరారు. వాళ్ళు జమీందారు గారి ఇంటి వెనకగా వచ్చేటప్పుడు 2-3 ఆవులు మూలిగినట్టు అరిచాయి. అదేమిటి అన్నది రైతు పెళ్ళాం భయంతో. ఏం లేదులే, జమీందారు గారిని దయ్యాలు ఎత్తుకుపోయాయట, అందుకని నౌకర్లు ఏడుస్తున్నారు అన్నాడు రైతు. అవునా, అట్లాగా అన్నది రైతు పెళ్ళాం మళ్ళీ ఆశ్చర్యంగా.
మొగుడు పెళ్ళాలిద్దరూ ఏ విఘ్నము లేకుండా ఇల్లు చేరుకున్నారు. లంక బిందెలను ఒకచోట పాతిపెట్టారు. రైతు పెళ్ళాం అలసి ఉండడం చేత వెంటనే నిద్రపోయింది. రైతు మాత్రం మేలుకొని ఉండి లంక బిందెలను మళ్ళీ తవ్వి తీసి బంగారం ఒకచోట, బిందెలను మరొక చోట పాతిపెట్టి తాను కూడా నిద్రపోయాడు. తెల్లవారు లేస్తూనే పెళ్ళాం రైతుతో, నాకు కాసిని కాసులు ఇస్తావా? మంచి చీరలు నగలు కొనుక్కుంటాను. మనం ఇప్పుడు డబ్బు గలవాళ్ళం కదా అన్నది. పిచ్చిదాన, మనం ఎడాపెడా బంగారం వాడుతుంటే మన రహస్యం అందరికీ తెలిసిపోదు అన్నాడు రైతు. ఇద్దరు మాట అనుకుని చివరికి పోట్లాడుకున్నారు. రైతు పెళ్ళాం బావి దగ్గరికి పోయి, పొరిగింటి ఆవిడ కనపడ్డ మరుక్షణమే, నా మొగుడు ఎంత పిసినుగొట్టో చూసావుటమ్మా అన్నది. ఎందుచేత అన్నది పొరుగావిడ. మళ్ళీ ఎవరితో అనమాకు, మాకు పొలంలో లంక బిందెలు దొరికాయి. వాటి నిండా బంగారపు కాసులు. కోకలు కొంటానంటే నా మొగుడు ఒక్క కాసు ఇస్తే ఒట్టు అన్నది రైతు భార్య. మళ్ళీ రాత్రి పడేలోపుగా లంక బిందెల వార్త గ్రామంలో చాలామందికి తెలిసిపోయింది. మరి 2-3 రోజులకు ఈ మాట జమీందారు గారి దాకా వెళ్ళింది. ఆయన ఉగ్రుడై రైతు ఇంటికి వచ్చి, దుర్మార్గుడా, నమ్మక ద్రోహి, పాపం కదా అని నీకు పొలం చేసుకోమనిస్తే ఆ పొలంలో దొరికిన లంక బిందెలు కాజేస్తావా? అవి నీ బాబుగాడి సొమ్మ అని రంకెలు పెట్టాడు. రైతు లోపల బెదురుతున్నా పైకి తొణకకుండా, లంక బిందెలేమిటి బాబు, మీతో ఎవరన్నారు అన్నాడు. నువ్వు నీ పెళ్ళాము కలిసి ఆ లంక బిందెలను తెచ్చుకున్నారటగా, ఊళ్ళో అందరికీ అదే చెప్పిందిట అన్నాడు జమీందారు. రైతు పెళ్ళాం కేసి చురచురా చూశాడు. ఆ పిచ్చిది మొగుడుతో, అట్టా చూస్తావే, నువ్వు నేను కలిసి లంక బిందెలు పొలం నుంచి మోసుకురాలే, వాటి నిండా బంగారు కాసులు లేవు అన్నది. అదెప్పుడు అన్నాడు రైతు ఆశ్చర్యం నటిస్తూ. నేను మర్చిపోయాను అనుకున్నావా? ఆ రాత్రేగా మన ఉచ్చుల్లో చేపలు పడింది, చెరువులో వలేస్తే కోడి పడింది కూడాను అన్నది భార్య. చుట్టూ మూగిన జనం ఈ పిచ్చి మాటలకు నవ్వసాగారు. ఏం నవ్వుతారు? ఆ రాత్రేగా మబ్బులు లేకుండా నెత్తురువాన కురిసింది అన్నట్టు అర్ధరాత్రి వేళ జమీందారు గారిని దయ్యాలు ఎత్తుకుపోతే నౌకర్లందరూ లబో దిబోమని ఏడ్చారే అన్నది రైతు పెళ్ళం. ఛీ, మతిమాలిందానా అని తిట్టి జమీందారు బయటికి వెళ్ళిపోయాడు. లంక బిందెల పుకారు కూడా ఒట్టి పుకారే అని ఆయనకి రూఢి అయిపోయింది. చూడవచ్చిన వాళ్ళు కూడా రైతు పెళ్ళాం చెప్పే ఒక్క మాట నమ్మడానికి లేదు అనుకుంటూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.